ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలను నేర్పిస్తూ మన మార్గాలను ఆయన సరళం చేస్తున్నారు కదండి. ప్రాముఖ్యంగా చెప్పాలంటే 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రారంభించబడి ఈ రోజున 5వ రోజు. ప్రతి రోజు కూడా దేవుడు మనందరితో చక్కగా మాట్లాడుతూ మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. ఈ 5వ రోజున ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చెడుతనాన్ని వదిలిపెట్టే వారిగా మనం ఉండాలి. మంచి ప్రవర్తనలో ముందుకు సాగే వారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అదే మాట్లాడుతున్నారు. ఎవరైతే వారి ప్రవర్తనను కనిపెడతారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయని దేవుడు చక్కగా మనందరితో మాట్లాడుతూ ఉంటే దేవుని మాటలు మనము పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. చూడండి, మనము మన ప్రాణం ఎలా కాపాడబడుతుందంటే మన ప్రవర్తన ద్వారా. మంచి ప్రవర్తన, చెడును వదిలిపెట్టి మంచి ప్రవర్తన కలిగి మంచి యథార్థవంతులుగా, ప్రతి విషయంలో న్యాయవంతులుగా, నీతివంతులుగా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడే మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలుగుతామండి. ఈ రోజున చెడుతనాన్ని వదిలిపెట్టే వారిగా ఉండలేకపోతూ ఉంటాం. మంచి ప్రవర్తనను ప్రవర్తించలేకపోతూ ఉంటాం. అసలు మనుషులే మనల్ని తిరస్కరిస్తూ ఉంటారు. మనం చేసే పనులను బట్టి మనుషులు చెప్తూ ఉంటారు, ఇదిగో నీవు ఇలాంటి తప్పు చేస్తున్నావు కనుక ఇదిగో ఈ తప్పు అనేకులకు అనేకులను నాశనం చేస్తుంది, అనేకులను బాధ పెడుతుంది, అనేకులను నువ్వు చేసే తప్పు ద్వారా లేకపోతే నీ ప్రవర్తన ద్వారా అనేక మంది జీవితాలు పతనం అయిపోతున్నాయి. అలాంటి వాడిగా లేకపోతే అలాంటి దానివిగా ఉండొద్దు అని అనేకమైన సార్లు అనేకులు హెచ్చరించినప్పుడు అస్సలు పట్టించుకోం కదండి. వారు చెప్తున్నప్పుడు వారి పైన కోపాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నారు, మంచి ప్రవర్తన, చెడుని విడిచిపెట్టి మంచి ప్రవర్తన కలిగిన వారిగా, అంటే మంచి ధరించుకొని ప్రతి విషయంలో మంచి పనులు చేస్తూ మంచి ఆలోచన కలిగిన వారిగా, చెడ్డయన్నిటిని వదిలిపెట్టి మంచి యథార్థవంతులుగా మనం ఉన్నప్పుడే నిజంగా మనము మన ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాం. అందుకని చూడండి, ఈ రోజున ఒకవేళ చెడ్డ ఆలోచనలతో ఉన్నారా, దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారా, దేవునికి వ్యతిరేకమైన తలంపులు మీలో ఉన్నాయా, ఒక్కసారి మనము మన నడతల్ని ఒక్కసారి కనిపెడితే మన జీవితాలు మార్చబడతాయండి. మనల్ని మనం సరిచేసుకునే వారిగా ఉండాలి. మనం ప్రార్థిస్తూ ప్రతి విషయంలో ఈ ఉపవాస ప్రార్థనలో, దేవా ఇదిగో ఈ విషయంలో నా జీవితంలో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నుండి నన్ను తప్పించండి, ఈ బలహీనత ఇంకెన్నడూ నాకు రాకూడదు, ఇదిగో ప్రతి విషయంలో నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవించాలయ్యా అని మనం మొరపెట్టినప్పుడు ఆ ప్రవర్తన నుంచి దేవుడు మనల్ని తప్పించి మంచి మార్గంలో నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నా, ఎలాంటి బలహీనతలున్నా ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో మోకరించి ప్రార్థించండి. ప్రభు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచే దేవుడై ఉన్నారు. మన మార్గాలన్నీ సరళము చేసి మనల్ని ఒక చక్కని మార్గంలో నడిపించి మనల్ని గమ్యాన్ని చేర్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయం ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు పట్టుకొని మంచి ప్రవర్తనతో మనల్ని మనం సరి చేసుకుంటూ ఒక చక్కని జీవితాన్ని జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతకరమైన రీతిలో ఈ రోజున మా అందరితో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. మాలో ఉన్న ప్రభా ఇదిగోండి ప్రతి ఆటంకాన్ని, ప్రతి బలహీనతను తొలగించండి. మీకు ఇష్టం లేనివన్నీ కూడా మాలో నుంచి ప్రభా ఇవన్నీ కూడా మాలో నుంచి మేము తీసేసుకోవాలి. మీకు ఇష్టమైనవి మాకు ఇష్టముగా మారిపోవాలి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు కాదయ్యా, మీకు ఇష్టమైన వారిగా ప్రతి దాంట్లో కూడా మీరు మమ్మల్ని చూస్తున్నారని ప్రతి దాంట్లో జాగ్రత్తగా బ్రతుకుతూ ముందుకు సాగుట కృప చూపించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది మాటలు ధ్యానిస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతం జరుగును గాక, గొప్పవారు అగుదురు గాక, దీవించబడుదురు గాక, క్షేమం కలుగును గాక, సమాధానం, సంతోషం, నెమ్మది కలుగును గాక, ప్రతి ఆటంకాలపైన విజయం కలుగును గాక, కృప కలుగును గాక, చేసిన పనులలో
ప్రయత్నంలో అయ్యా మీరు తోడుగా ఉండండి. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.